ఇదొచ్చేసి ఇంకా డే 2 వ్లాగ్ అనమాట. సో, దాని కంటిన్యూషన్. నెక్స్ట్ డే అయితే ఇంకా మార్నింగే లేచేసి మార్నింగ్ యాక్చువల్‌గా అయితే అక్కడ టెంపుల్‌కి వెళ్తే 7కి ఒక దర్శనం ఉంటుందనమాట. అమ్మవారి టెంపుల్‌కి. బట్ దానికంటే ముందు ఇక్కడ శివుడి టెంపుల్ ఉంటుందనమాట. సో, మనం ఫస్ట్ అయితే ఆ టెంపుల్‌కి వెళ్ళి అటునుంచి అమ్మవారి దర్శనంకైతే వెళ్ళొచ్చు. లేదనుకుంటే మనకి 9:00కి అక్కడ టెంపుల్ ఓపెన్ చేస్తారు. ఇంకా మళ్ళీ 9 నుంచి ఆఫ్టర్‌నూన్ 1 వరకు ఉంటుందనమాట. సో, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. సో, ఇంకా పొద్దున్నే వెళ్తే గనక ఈలోపు మనం ఇలా శివుడి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చనమాట టెంపుల్‌కి. అయితే టెంపుల్‌కి 2 వేస్ ఉంటాయి. సో, మనమైతే ఇక్కడ ఇంకా శివుడి దర్శనం కోసం అని చెప్పి ఇంక ఈ టెంపుల్‌కొచ్చామనమాట. అయితే అసల రూట్ లేదు. మాకసల ఎటెళ్ళాలో కూడా తెలియలేదు. ఇక్కడైతే రూట్ చూపిస్తుంది. బట్ ఫుల్ బురద అండ్ చాలా వాటర్ అంతా వచ్చేసినాయనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అటునుంచి వెళ్ళామింకా. సో, ఇదే ఆ టెంపుల్ అనమాట. చాలామంది ఉంటారేమో అనని చెప్పి అనుకున్నాం. బట్ ఎవ్వరూ లేరనమాట. ఖాళీగా ఉంది టెంపుల్ అయితే. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ మనకి బయట ఆయిల్ లేదంటే తేనె లేకపోతే నెయ్యి అలాంటివన్నీ ఇస్తారు. అభిషేకం చేయించుకోండి లోపల అని చెప్పి. బట్ మామూలు రోజుల్లో అయితే వర్కౌట్ అయిందేమో. బట్ మేము వెళ్ళిన టైంలో అయితే అసలు ఎవ్వరూ లేరు. పూజారి కానీ వాళ్ళందరూ ఏమో అసలు ఏమీ పట్టించుకోలేదనమాట. కనీసం మనకి ఏమైనా అంటే కడ్డీలు కానీ, దీపారాధన కానీ అలా చేస్తారు కదా! సో, అసలు ఇక్కడ పూజ కానీ అలాంటిది ఏమీ లేదు. ఇంకా లోపల కూడా వీడియో తీయకూడదన్నారు. బట్ యాక్చువల్లీ ఏమైందంటే నేను అప్పటికే ఒక చిన్న క్లిప్ తీసేసాను. ఇంకా తర్వాత ఒకసారి పూజారి గారు చూసారనమాట. ఇంక చూసి ఏయ్! తీయకూడదు అని చెప్పి అన్నారు. సో, ఇంకా అక్కడితో ఆపేసాననమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఈ టెంపుల్‌కైతే వచ్చాము. సో, ఇదొక వే అనమాట. మేము ఫస్టే ఈ టెంపుల్‌కి ఈ రూట్‌లో వచ్చేసాము. బట్ ఆ సైడ్ టెంపుల్ నుంచి ఇంకొక వే ఉందనమాట. సో, వెళ్ళడం ఆ రూట్‌లో వెళ్ళి ఇంకా మళ్ళీ ఇటే వచ్చేసామనమాట. ఇక్కడి నుంచి కొంచెం దూరం లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇంకా అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్ళిపోతాం. మేము ఫస్ట్ పొద్దున్నే వెళ్ళినప్పుడైతే అసలు ఎవ్వరూ లేరు. మేము 8కి అలా వెళ్ళామనమాట. ఇంకా అప్పటికి అసలు ఎవ్వరూ లేరు. సో, 9కి ఓపెన్ చేస్తారు అనంటే అక్కడ పూజారి గారు చెప్పారు, "మీరు ఈలోపు అక్కడ వెళ్ళేసి రండి శివుడి టెంపుల్‌కి" అన్నారు. ఇంకా అందుకని చెప్పి మేము శివుడి టెంపుల్‌కెళ్ళి మళ్ళీ అమ్మవారి టెంపుల్‌కైతే వచ్చేసామనమాట రిటర్న్. యాక్చువల్లీ మాకు కూడా అయితే ఇక్కడ అసలు ఏ పూజారి కానీ, ఎవరు కానీ ఎలా చేస్తారు ప్రొసీజర్ అసలు ఏమీ తెలీదు. అయితే మేము స్టే చేసిన ప్లేస్ ఉంది కదా! రూమ్ తీసుకున్న ప్లేస్. సో, అతని వాళ్ళకి తెలిసిన పూజారి అంట. సో, వాళ్ళ కజినో సంథింగ్ ఏదో చెప్పారు. ఆయన్ని మాట్లాడతాను మీరు వెళ్ళి అంతా చేయించుకోండి అనని చెప్పి చెప్తే, ఇంకా ఆయనే మాకు ఈ పూజారి గారిని మాట్లాడిచ్చారనమాట. సో, ఇంకా మేము టెంపుల్‌కి వెళ్ళేసరికి ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్నాం వెళ్తూ, మాట్లాడుతూ. ఇంకా ఆయనే మొత్తం ప్రొసీజర్ అంతా చెప్పారు. అటు వెళ్ళేసి రండి, కూర్చోండి, పూజ అయిపోగానే నేను పంపిస్తాను లోపలికి అది ఇది అనని చెప్పి. ఇంక ఇదంతా భగవతి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇదే మెయిన్ టెంపుల్. ఇదంతా లోపల. సో, కంపల్సరీ రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. పంచె కట్టుకోవాలి. అండ్ ఇది ప్రసాదం. అమ్మవారికి చికెన్ ప్రసాదం పెడతారనమాట. సో, ఇదొచ్చేసి మనకి మంచిగా పెప్పర్ అంతా వేసి ప్రసాదంలాగా పెడతారు. ఇంకా ఆయనైతే చాలా బాగా ట్రీట్ చేశారు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి. మేమింకా 2 డేస్‌లో ఆ నెక్స్ట్ డేనే ఫుల్‌గా కడుపు నిండా తిన్నామనమాట. అలా జరిగింది మాకు. అండ్ ఇంకా ఇక్కడైతే ఇంక రిటర్న్ అయిపోతున్నాము. ఇంక రూమ్ అయితే వెకేట్ చేసేయాలి కదా! మాకసలు చాలా లేట్ అయిపోయింది అప్పటికే 12:30 ఏమో అయిపోయింది. ఇంకా 12 కల్లా వెకేట్ చేసేయాలి నార్మల్‌గా. ఇంకా మొత్తం 12:30 అయిపోయిందనమాట. ఇంకా వెకేట్ చేసేసి ఇక్కడ రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇదంతా కూడా ఘాటే మళ్ళీ. అసల వర్షం దారిలో మధ్యలో. ఇంకా ఘాటంతా అయిపోయిన తర్వాత ఫుల్ ఆకలేస్తుందనమాట. అప్పటికే 3:00 ఏమో అయిపోయింది. 3:30 అలాగా. ఇంకా ఆ కొండ దిగగానే ఘాటంతా అయిపోయి ఇంకా ఈ హోటల్ కనిపించింది. సరే ఇక్కడ ఆగేద్దాము ఫస్ట్ అయితే ఫుల్ ఆకలేస్తుంది అనని చెప్పి ఇక్కడ ఆగామనమాట. ఈ హోటల్ కూడా లోపల యాంబియన్స్ కానీ అంతా చాలా బాగుంది. ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నాం కదా! చాలా అసలు ఏమి ఆర్డర్ ఇవ్వాలో కూడా తెలియలేదు. ఇంకా ప్రతిసారి ఫ్రైడ్ రైస్ అవి ఏం తింటామని ఇక్కడ కూడా అదే ఆర్డర్ ఇస్తే
ఐ మీన్ చికెన్ బిర్యానీ, లాలీపాప్స్ అవి ఆర్డర్ ఇచ్చామనమాట. ఇంకా చికెన్ బిర్యానీ చూస్తే ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అక్కడ పైన ఏం తిన్నామో అలాగే ఉంది. ఘీ రైస్ అంతా. ఇంకా అది కూడా చూసుకొని ఇంకా మా హస్బెండ్ ఇక్కడేదో మేఘాలు అలా వెళ్తున్నాయి అది ఇది అని చెప్పి చూసుకుంటూ వీడియో అయితే తీశారనమాట. ఇదంతా తీస్తూ ఉంటే నాకు పక్కన ఇంకా పాప్కార్న్ కనిపించింది. అయితే ఈ ఘీ రైస్ అవి మన పొట్టకైతే సరిపోలేదు అండ్ కడుపు నిండా కూడా తినలేదనమాట. సో ఇంక అందుకని చెప్పి నేను మళ్ళీ ఇక్కడ చీజ్ పాప్కార్న్ అయితే తింటూ కార్లో అయితే రిటర్న్ అయిపోతూ వస్తూ ఉన్నామనమాట. అయితే మార్నింగ్ ఇక్కడ అంటే నిన్న మార్నింగ్ వచ్చే ముందు అక్కడైతే ఎలిఫెంట్స్ అవన్నీ ఉంటాయి. సో అదంతా చూద్దాం అనుకుంటే కుదరలేదు. ఇంక ఇప్పుడేమో ఓన్లీ జింకలు ఒకటి కనిపించాయి. ఇంక అది కూడా తీస్తున్నాం అప్పటికే వెళ్ళిపోయినాయి అవి లోపలికి. ఇంక ఇదంతా అయితే రిటర్న్‌లో సన్సెట్ అనమాట. అసలు చాలా బాగుంది. ఇదంతా మేము ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న ప్లేస్ అనమాట ఇది. సో అంతా చూసుకుంటూ ఇంక నెమ్మదిగా వెళ్ళాము. అక్కడ అలాగే టెంపుల్‌లో మాకు పూజారి గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ప్రసాదం అంతా పెట్టి మళ్ళీ ఇలా పేపర్‌లో ప్రసాదం అయితే చుట్టి ఇచ్చారు. సో ఇంకా అక్కడ ఓపెన్ చేయడం దేనికని చెప్పి ఇంక ఇంటికొచ్చాక ఓపెన్ చేశాము. ఇదొచ్చేసి ఇంకా మనకి అటుకులు, బెల్లం, కొంచెం పంచదార అదంతా ప్రసాదం అనమాట. ఇంక ఇక్కడైతే మాకు టెంపుల్‌గా అసలు మెయిన్ ఈ వీడియో ఏంటంటే ఇక్కడొచ్చేసి శత్రు సంహార పూజ అని చేస్తారు. అలాగే రక్త పుష్పాంజలి అని చెప్పి కొన్ని కొన్ని పూజలుంటాయి. నేను యాక్చువల్‌గా ఆ బోర్డ్ అంతా లోపల ఉన్నది పూజలు డీటెయిల్స్ అంతా వీడియో తీద్దాం అనుకున్నా. బట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ రోజు కొంచెం రష్ ఉంది. ఇంక మేము వెళ్ళేసరికి అసలు టైర్డ్ అయిపోయామన్నాను కదా! ఇంక అస్సలు కుదరలేదనమాట. సో ఈ శత్రు సంహార పూజ అయితే మనకి హోల్ టికెట్ వచ్చేసి 350 పడింది పర్ పర్సన్ అనమాట. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చేయించుకుంటే సరిపోతుంది. అండ్ ఈ పూజ కూడా చాలా స్పెషల్. మనల్ని ఎవరిని అలో చేయరు. వాళ్ళే మార్నింగ్ పూజ అంతా చేసేసి మనకి దర్శనం తర్వాత ఆ టికెట్ అంతా చూపిస్తే ప్రసాదం అంతా ఇస్తారనమాట. సో ఇక్కడ మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే గనక నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఎలా వెళ్ళాలి అనేది ఇంకా క్లియర్‌గా చెప్తాను. లేదు అంటే గనక మేమున్న రూమ్ డీటెయిల్స్ అండ్ అలాగే మాకు పూజారిని పంపించారు కదా! ఆయన డీటెయిల్స్ మొత్తం మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.